ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు ఒక మంచి ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తున్నాను. డైలీ స్టడీ గైడ్, సామెతల గ్రంథము డైలీ స్టడీ గైడ్. ఈ యొక్క సామెతల గ్రంథము 1వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు ప్రతిరోజు కూడా ఒక అధ్యాయం గూర్చినటువంటి వివరణను మీకు అందిస్తాను. ఇది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. అయితే ఎందుకు ఈ గ్రంథాన్ని చదవాలి, 1వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయంకి ఎందుకు చదవాలి, ఈ వివరణ మీరు ఎందుకు ఇవ్వాలి అని నన్ను అడిగినట్లయితే నేను చెప్పేది ఒకటి. ఈ మధ్యకాలంలో చాలామంది చెడిపోతున్నారు, చాలా బలహీనమైపోతున్నారు, పాపానికి జోగుతున్నారు. యవనస్తులైతేనేమి, స్త్రీలైతేనేమి, పురుషులైతేనేమి, రకరకాలుగా ఎన్నో నేరాలు, ఘోరాలు, మానభంగాలు, హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితులలో నా మనసు కూడా చాలా కృంగిపోతూ ఉంది ఈ వార్తలు చూసినప్పుడల్లా కూడా. అందుకే నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. దైవికంగా ఈ నిర్ణయాన్ని తీసుకొని ప్రార్థనాపూర్వకంగా నేను మొదలు పెడుతున్నాను. ఈ యొక్క సామెతలు చదవడం ద్వారా, బైబిల్లోని సామెతల గ్రంథం చదవడం వలన జీవితానికి అవసరమైనటువంటి జ్ఞానము, వివేకము, నీతి, యథార్థత మరియు బుద్ధి కుశలతలు కూడా మనకు ఎంతగానో అలవడతాయి. ఈ సామెతలు చదవడం ద్వారా కలిగేటువంటి ప్రధానమైనటువంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి, కానీ నేను 4 తెలియజేస్తాను. ఒకటి ఏంటంటే, జ్ఞానోదయం అనేది కలుగుతుంది. మనిషికి వివేకాన్ని, వివేచన, సలాపాలను మరియు గూఢార్థాలకు అర్థం చేసుకున్నటువంటి సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈనాడు జ్ఞానము లేకనే అందరూ కూడా నశించిపోతున్నారు. రెండవది, నీతి మార్గంని తెలియచేస్తుంది. నీతి, న్యాయము, యథార్థత మార్గములో ఎలా నడవడానికి కావలసినటువంటి ఉపదేశం అనేది ఇందులో ఈ సామెతలో మనకు లభిస్తుంది. నీతిగా లేకుండా అన్యాయంగా, అక్రమంగా ఎన్నో పనులు చేస్తూ నశించిపోతున్నటువంటి వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మూడవది, మూర్ఖత్వాన్ని దూరం చేస్తుంది. మూర్ఖులు జ్ఞానాన్ని తిరస్కరిస్తారు, కానీ సామెతలు ఎవరైతే చదువుతారో దాన్ని బట్టి పాండిత్యాన్ని, వివేకాన్ని పెంచుకుంటారు. అందుకే ఆ మూర్ఖత్వానికి దూరంగా ఉండడానికి సామెతలు చదవాలి. 4వది, పాపము నుండి రక్షణ. చెడు మార్గంలో ప్రేరేపించే వారి మాటలకు లోబడుకోకుండా సరైనటువంటి మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సామెతలు ఎంతగానో తోడ్పడుతుంది. ఈనాడు పాపములో రక్షణ లేక ఎంతోమంది నశించిపోతున్నటువంటి వారు ఉన్నారు. అందుకే ఈ సామెతల గ్రంథం చదవడం ద్వారా ఎంతగానో వారికి తోడ్పడుతుంది. ప్రతిరోజు కూడా ఇలాగా ఒక అధ్యాయం చదవడం ద్వారా సామెతల పుస్తకంలోని జ్ఞానాన్ని జీవితానికి అన్వయించుకోవచ్చు. కేవలం సామెతలు జ్ఞానం మాత్రమే కాదు, కానీ ప్రతిదిన జీవనములో అమలు చేయదగినటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఒక అధ్యాయం చదవడం అనేటువంటి పద్ధతి చాలా మంచిది. ఈ వీడియో ద్వారా సామెతలు 1వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు పూర్తిగా 31 రోజులు అధ్యాయాల ప్రణాళికను మీకు ఒక్కొక్క అధ్యాయం గురించి నేను తెలియజేస్తాను. అయితే మీరు ఒక పని చేయాలి. ఏ రోజైతే అధ్యాయ వివరణ అందిస్తానో ఆ రోజు కొన్ని ప్రశ్నలు వేసుకొని మరింతగా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయాలి. అది ఏంటి, ఏం ప్రశ్నలు అనేటి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. చివరిగా మీకు అందరికీ కూడా ఒక మాట, ఈ 31 అధ్యాయాలు, సామెతలు 31 అధ్యాయాలు కంప్లీట్గా వివరణను మీరు ఏ విధంగానైతే నేను వేసేటువంటి ప్రశ్నలను బట్టి మీరు ప్రిపేర్ అవుతారో, చివరిగా కూడా క్విజ్ పెడతాను. ఆ క్విజ్ను బట్టి కూడా మీకు మంచి బహుమతిని కూడా అందిస్తాను.